ఇంకేంట్రా బాబు మా కర్మ చికెన్ అమ్మించేస్తున్నారు, మటన్ అమ్మించేస్తున్నారు, చేపలన్నారు. ఇంక ఊరూరు తిరిగి మా చేత కలర్ కోడి పిల్లలు అమ్మించలేదు అంతే. అవకాశం ఉంటే కలర్ కోడి పిల్లలు కూడా అమ్మించిద్దురు మా చేత. చూసావా చిన్నప్పుడు సైకిల్ మీద వచ్చి అమ్మేవారు పెద్ద బుట్టెట్టుకొని కలర్ కోడి పిల్లలు. రూపాయికి అమ్మేవారు. ఒక కోడి పిల్ల రూపాయికి అమ్మేవారు. అవి కొన్న 4 రోజులకే చచ్చిపోయడమో, లేదంటే కుక్కలు ఎత్తుకెళ్ళిపోవడమో, లేదంటే పిల్లులు ఎత్తుకెళ్ళిపోవడం ఏదో చేసేవారు. అలా మా చేత రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరి చేత కూడా కలర్ కోడి పిల్లలు అమ్మించేద్దరు మా చేత. అందరికీ నమస్తే అండి. వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు సెలటర్ అయిపోయాడట. నిన్న మొన్నటి దాకా నోరు ఎత్తడానికి భయపడ్డారు కానీ మాట్లాడే సాహసం చేయలేదు. కానీ ఇవాళ ఒక్కొక్కరు నారా లోకేష్ గారు ఇమీడియట్గా రాజీనామా చేశారు. ఎందుకురా అంటే 2025 డిఎస్సికి సంబంధించి అవకతవకలు జరిగినాయట, పేపర్ లీకేజీలు జరిగినాయట. దాని మీద మీరు అర్జెంటుగా రాజీనామా చేసేయాలి. రాజీనామా చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షకు కూర్చుంటారు. ఈ ఢిల్లీలో ఏదైతే జరిగిందో, జంతర్ మంతర్ దగ్గర ఏదైతే జరిగిందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళందరూ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. అందరికీ నమస్కారం. నమస్కారం. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ సంబంధించి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసాం. అవును. జరుగుతున్నటువంటి ఉద్యమానికి వచ్చినటువంటి ఫలితం మరి ముఖ్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కేంద్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో వారిని రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తో చేస్తున్నటువంటి పోరాటానికి జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడే రాజీనామా చేసినట్టుగా చూసాం. అయితే ఇదే అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి అవకతవకలు, జరిగినటువంటి పేపర్ లీకు, వచ్చినటువంటి అభియోగాలు, వీటి అన్నిటికి సంబంధించినటువంటి విషయంలో మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారనేటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడడానికి. ఒకవేళ నిజంగా అవకతవకలే జరిగినాయి అనుకో, మీరు చెప్పిన విధంగా పేపర్ లీక్ అనో ఇంకోటని జరిగింది అనుకో, మీరు ఏం దిగుతున్నారండి? మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ప్రతిపక్ష పార్టీ కదా, మీరు ప్రశ్నించాలి కదా, మీరు క్వశ్చన్ చేయాలి కదా. ట్రై చేశారు, ఆ ప్రయత్నాలు కూడా జరిగినాయి. కొంతమందిని తీసుకొచ్చారు, మెగా డిఎస్సిలో అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళ చేత మాట్లాడిపించారు. మీకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత నుంచి లేదంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు విపరీతమైన మద్దతు వచ్చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వర్కౌట్ అవ్వలా. మీ మాటలు నమ్మలా. ఎందుకు నమ్మలేదు? గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి కనీసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయకుండా ఇవాళ డిఎస్సి అభ్యర్థుల పైన డిఎస్సి గురించి మీరు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అనుమానం వచ్చింది. వీళ్ళు రాజకీయం చేస్తున్నారు కానీ వీళ్ళు మన మీద ఏమి ప్రేమ ఏమి లేదు వీళ్ళకి. ఇలా పట్టుకొని వీళ్ళ వెనకాల తిరిగితే కుక్కతో కట్టుకొని గోదావరి ఎదినట్టే అర్ధాంతరంగా వదిలేస్తారు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కన్నా మనం బాగా ప్రిపేర్ అవ్వచ్చు, అప్పుడైనా అవకాశం కలుగుతుంది అని చెప్పేసి ఎవడో మీ మాటలు నమ్మలా. వాళ్ళు వచ్చి నువ్వు తప్పుడు ముక్క వేసుకొని డిఎస్సిలో అవకతవకలు జరిగిపోయినాయి. ఉన్న ఆధారాలు ఏంటో చూపించాలి కదా, అవి మాత్రం చూపించారు. రాజీనామా చేసేయాలి. తలా తోకలేని మనుషులు. ఎందుకంటే కేంద్రంలో నీట్ పేపర్ లీక్ సంబంధించి అంశం బయటకు వచ్చినప్పుడు తక్షణమే ఆ పరీక్షను రద్దు చేశారు, పరీక్షను నిర్వహించారు. మాట్లాడమ్మా, ఆగిపోయావా? కేంద్రంలో అప్పుడు తక్షణమే ఆ పరీక్షను రద్దు చేశారు, తిరిగి పరీక్షను నిర్వహించారు. ఏ పరీక్షను రద్దు చేశారు, తిరిగి పరీక్షను నిర్వహించారు. అన్నీ బాగానే ఉన్నాయి. అమర్నాథ్ ఎందుకు ఆగిపోయావమ్మా? అనేక మంది ఈరోజు ఎంతో మంది యువత చేయడం కానీ, జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, లేదా ఒక ఎంక్వైరీ వేయడం కానీ ఏది కూడా చేయలేదు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు కొడుకు, దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలు, ఏ విషయానికి కూడా వారు సమాధానం చెప్పకుండా, కనీసం ఎంక్వైరీ వేయకుండా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాల కోసం, మరి ముఖ్యంగా టీచర్ వృత్తి కోసం పాకులాడినటువంటి అనేక మంది. ఆ మాటలో మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదు. కనీసం మనకన్నా కానీ సిగ్గు ఉండాలి కదా. లక్షలాది మంది టీచర్ పోస్టుల కోసం పాటుపడిన యువత అని మాట్లాడుతున్నారు కదా. మరి ఏమైపోయిందండి మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు? ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయలేదండి? ఎందుకు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదండి? ఇవాళ వచ్చి ఎందుకు మాట్లాడతారు అసలు? సిగ్గు అనిపించట్లా కాస్తానే కానీ మాట్లాడతాం, పూర్తిగా మాట్లాడతాం. యువత ఎదురు చూస్తూ ఎప్పుడు పరీక్ష పెడితే ఎప్పుడు సెలెక్ట్ అవుతాం, ఎప్పుడు మన కుటుంబాన్ని మనం మోసేటువంటి అవకాశం మనకు వస్తుంది. గుర్తుపెట్టుకో బాగా, కుటుంబాన్ని మోసేట అవకాశం, ఎప్పుడు పరీక్షలు పెడతారో, ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తారో, ఈ డైలాగులన్నీ బాగా గుర్తుపెట్టుకో. అడుగుతాం మిమ్మల్ని.
2019 నుంచి 2024 వరకు ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయలేదని అడుగుతాం ఖచ్చితంగా. ఎందుకు పరీక్షలు నిర్వహించలేదని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాం. ముందు దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు నారా లోకేష్ గారిని రాజీనామా చేయమంటారో లేదంటే ఇంకోటి చేయమంటారో తర్వాత సంగతి తర్వాత. ముందు నిరుద్యోగ యువతకి మీరేం సమాధానం చెప్తారో దానికి సమాధానం చెప్పండి. అంటే సడన్‌గా 2024 నుంచి ఈ నిరుద్యోగ యువత అందరికీ కూడా రాష్ట్రంలో సడన్‌గా తల్లిదండ్రులు లేదంటే ఉపాధి ఇప్పుడే గుర్తుకొస్తాయా? మరి 2019 నుంచి గుర్తుకు రావా? మీ హయాంలో అలాంటిదేమి ఉంటదేమోలే. ఏముందిలే శుభ్రంగా సంక్షేమ పథకాలు ఎత్తారే డీఎస్సీదేముందిలే పక్కన పెట్టు అంటారా? కనీసం మాట్లాడే ముందు మన హయాంలో మనం ఏం జరిపాము, ఏం చేసాము అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. మాట్లాడింకా. ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది యువతకి ఈరోజు నిరాశ కనబడతా ఉంది. రోజు పేపర్ క్వెషన్ పేపర్ చేసేటువంటి వ్యవస్థ గాని, లేదా పరీక్ష నిర్వహించేటువంటి వ్యవస్థ గాని, రెండు డిఫరెంట్ వ్యవస్థలు ఇవ్వడం జరిగింది. కానీ రెండు వ్యవస్థలకి ఒకరే ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా పనిచేయడం అనేటువంటి దాంట్లో అనేక అనుమానాలు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఎవరైతే క్వెషన్ పేపర్ తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ విద్యార్థికి స్టేట్ టాపర్ గా వచ్చాడు. స్టేట్ టాపర్ గా వచ్చినటువంటి వ్యక్తి వెరిఫికేషన్ వెళ్ళు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడు, దేనికి కూడా వచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా తీసుకోకుండా చేసినటువంటి సందర్భాలు చూసిన తర్వాత ఏ రకంగా నష్టం జరిగిందో, ఏ రకంగా ఇందులో అవకతవకలు జరిగిందో అనేటువంటి ఏం అవకతవకలు జరిగిందో చెప్పాయి నువ్వు. ఏం అవకతవకలు జరిగింది, ఏ విధంగా అవకతవకలు జరిగింది మనం మాట్లాడడానికైనా సిగ్గు అనిపించాలా మన బొత్తికి? ఊరికి గాలి వార్తలేనే, గాలిలో మాట్లాడితే అయిపోద్దా? ఇంకో కొద్దిమంది వినిపించేస్తా నాకు ఇద్దరిద్దరం కూడా ఎందుకు ఆగాలి? స్పోర్ట్స్ కోటాలో ఏదైతే వద్దులే ఇంకా నాకు అర్థమైపోయింది. ఇంకా స్పోర్ట్స్ కోటా అది ఇది అన్నారంటే మీరు ఏదో రకంగా అన్ని అబద్ధాలు మాట్లాడేసి ఏదో రకంగా కట్టుకథలు అల్లేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తారు. సరే మీరు చెప్పిందంతా బాగానే ఉంది, పోరాటాలు చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలతో రోడ్డు ఎక్కండి. ఢిల్లీలో ఎలాగైతే నిరాహార దీక్ష కూర్చున్నారో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టండి నిరాహార దీక్షకి. మీ డిమాండ్లు ఏంటో ప్రభుత్వానికి చెప్పండి. మీకు మద్దతుగా రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగ యువత మీకు మద్దతు తెలుపుతారో చూద్దాం. సింపుల్ సార్, ఇది ఏం పెద్ద గింజుకోవడం ఏముంది. ఒక మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇక డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకున్నారని కదా మీ ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రజల ముందు ఉంచండి. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఇగో మీరంతా తెలుసుకోండి. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇదిగో మీకు అన్యాయం జరిగిందని చెప్పేసి మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల ముందు ఉంచండి. ఉంచిన తర్వాత ఇగో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు లేదంటే మంత్రి నారా లోకేష్ గారిని మీరు రాజీనామా చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం, చేసేంత వరకు నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి కూర్చుంటే మీకు మద్దతుగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కావచ్చు, ఎవరైనా కావచ్చు, సాధారణ ప్రజలైనా లేదంటే నిరుద్యోగ యువత అయినా డిఎస్సీ అభ్యర్థులైనా ఎవరైనా సరే మీకు మద్దతుగా నిలబడతారేమో చూద్దాం. ఎందుకు ఊరికే ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం, ఇంట్లో కూర్చొని సెల్ఫీ వీడియో డిలీట్ చేయడం, ఇవన్నీ ఎందుకు? గ్రౌండ్ లెవెల్లో కూర్చుంటే అయిపోద్ది కదా. చేపట్టండి నిరాహార దీక్ష, జగన్మోహన్ రెడ్డిని రమ్మని చూద్దాం. మీకు మద్దతుగా రాష్ట్రంలో ఉన్న యువత మీకు ఎంతమంది మద్దతు నిలబడతారో అది కూడా తేలిపోద్దిగా. ఒకవేళ లేదు రాష్ట్ర వ్యాప్తంగా మీకే మద్దతు ఉంది, విపరీతమైన మద్దతు మీకు వచ్చిందనుకో, అప్పుడు ఆలోచిస్తారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో కూడా తెలుసుద్ది కదా, జనానికి కూడా తెలుసుద్ది కదా. జనం తెలుస్తారు ఏంటనేది. ఏ భయమా? పోనీ నిరాహార దీక్షలు గట్ట ఏ వద్దు, మన వల్ల అవదా, ఇవన్నీ పక్కన పెట్టి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా వచ్చే నెలలోనో ఆ పై నెలలోనో ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ డిఎస్సిని మీ ప్రధాన ఎజెండాగా తీసుకొని అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రి గారు ఉంటారు, అందరూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డిని మీ దగ్గర ఉన్న ఆధారాలతో అసెంబ్లీలో క్వశ్చన్ చేయమనండి, అసెంబ్లీలో అడగమనండి. సింపుల్ అండి. మీకు బ్రహ్మాండమైన ఆప్షన్లు ఉన్నాయి. మీరు బ్రహ్మాండంగా రాజకీయం చేయొచ్చు. ఇంత మంచి అవకాశాలను వదిలేసుకొని సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయడం, ఇంట్లో కూర్చొని వీడియోలు రిలీజ్ చేయడం పెట్టిన దరిద్రం కాకపోతే యువతకు సంబంధించింది కదా. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉన్నారు కదా, వాళ్ళ జీవితాలకు సంబంధించింది కదా. మరి వాళ్ళ జీవితాలకు సంబంధించి ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి? మరి వారు వాళ్ళ పక్షాన్ని నిలబడాలి కదా. మీరు చెప్పింది నిజమైతే కనుక వాళ్ళ పక్షాన్ని పోరాటం చేయాలి కదా. అంతకంటే పెద్ద సమస్య ఏముందండి? రైట్, దిగండి, గ్రౌండ్ లెవెల్లోకి దిగండి. నిరాహార దీక్షగా జగన్మోహన్ రెడ్డి కూర్చోవలసిందే. మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాల్సిందే. ప్రజలు తెలుస్తారు, ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరి హయాంలో అవకతవకలు జరిగినాయి, గత 5 ఏళ్ల కాలం పాటు మీరేం చేశారు, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఎన్ని లక్షల మందినో లేదంటే ఎన్ని వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేశారు, ఎన్ని వేల పోస్టులు భర్తీ చేశారు, ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని వేల మంది ఈ ఉపాధి కల్పించారు, ఎన్ని వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారనేది తేలిపోద్ది. ప్రజలు తేల్చేస్తారండి. అలా చేయరేమో.
మీరు ఇంట్లో కూర్చొని మీరు, మేము ఇంట్లో కూర్చొని మేము మాట్లాడేసుకోవడమే. ఆధారాలు ఉండవు, పాడు ఉండవు. అడవుల వాదన దేనికండి? డిఎస్సిలో ఏదో జరిగిపోయింది. ఏది జరగలేదు. అన్నీ అపభయకరాలే. గతంలో చెప్పుకొచ్చారు కదండీ. పరిశ్రమలు ఎయిరా అంటే మేము పెద్ద సమ్మిట్ ఎట్టేసాం 13,00,000 కోట్ల పెట్టుబడి అన్నారు. ఎయిరా 13,00,000 కోట్లు అంటే అసెంబ్లీలోని కోడిగుడ్డు బొబ్బట్లు, మామిడి తాండ్రే, మసాలా సరుకులు, ఆ దినుసులు, ఈ దినుసులు అని చెప్పి చదివేసేవారు. అక్కడే గురువైపోయేవారు. అబ్బాయి ఇలా లాభం లేదని చెప్పేసి ఫిష్ ఆంధ్ర అని చెప్పి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,000 దుకాణాలు ఓపెన్ చేసేసారు. ఒకటి రెండు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 14,000 దుకాణాలు. ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిరుద్యోగ యువత పని ఏదో మీకు ప్రేమ ఉన్నట్టు. ఇంక ఈ డైలాగులు కొట్టడం మానేస్తే బాగుంటుంది. జనాలు నవ్వుతున్నారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలాగండి? కనీసం సిగ్గు అనేది ఉండాలి కదా మీ బతుకులకి. ఇంకెక్కడైనా సరే ఈ డచ్చగోళ్ళు మానేస్తే బాగుంటుంది. అది గుర్తుపెట్టుకో బాగా.